నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా దిశ పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. బీఆర్ఎస్ నేతల ఫారెన్ పాలిటిక్స్ అట. విదేశీ యాత్రకు గులాబ్ పార్టీ ప్లాను. రాజకీయ స్ట్రాటజీలో భాగంగానే పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీల టూరు. ఇప్పటికే అందరికీ ఇన్విటేషన్లట. చైనా, రష్యా, యూకే దేశాలకు పైన అందరూ ఒకేసారి వెళ్లకుండా టీముల వారీగా కారు ఫ్యూచర్ ప్లాన్పై డిస్కషన్స్. ఓ జాతీయ పార్టీతో కలిసి పనిచేసే అంశంపైన చర్చించే ఛాన్సు. సమాచారం లీక్ కాకుండా జాగ్రత్తలు. ఈ నెల 11 నుంచే టికెట్ బుకింగ్ అట. ఇందుకు ఓ మాజీ మంత్రి ఆర్థిక సహకారం. అంతా గులాబీ బాస్ డైరెక్షన్లోనే. ఇది బీఆర్ఎస్ నేతలు ఫారెన్ పాలిటిక్స్ చేస్తున్నట్టు. ఏంది ఫారెన్ పాలిటిక్స్? మొత్తం బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలని ఫారెన్ తీసిపోతారట ట్రిప్పు. ఏదైతే మనకి ఎమ్మెల్సీ ఎన్నికలు ఇట్లా జరుగుతాయి, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు ఎంపీటీసీలని, జెడ్పీటీసీలని, మున్సిపల్ కార్పొరేటర్లు, కార్పొరేషన్ కౌన్సిలర్లని తీసిపోతారు. గోవాకి ఇటు అటు తీసిపోయి, అంటే చెదిరిపోకుండా, ఓట్లు ఎటు పోకుండా వాళ్ళ పార్టీ ఎంపీలని ఏసీ బస్సులలో తీసిపోయి, విమానాలలో తీసిపోయి అక్కడ ఒక 10 రోజులు 15 రోజులు విహారయాత్ర లెక్క చేస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అదే అయింది. అంటే పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఇప్పటికే 10 మంది జారిపోయారు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇక మిగతా వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం వీళ్ళ ఫారెన్ తీసిపోయి ఒక 2-3 నెలలు అటే తిప్పుతారు అనుకుంటా, మొత్తం ఖర్చు పెట్టి సొంతంగా. ఇక్కడ 10 మంది జాయిన్ అయిన ఎమ్మెల్యేలకు సంబంధించి 3 నెలలు దాటిద్ది. జాయిన్ అయిన 3 నెలలు, అంటే కంప్లైంట్ ఇచ్చిన 3 నెలల్లో చర్యలు తీసుకోకపోతే కోర్టు ఇంటర్వ్యూన్ అయ్యే అవకాశం ఉంది లీగల్గా. కాబట్టి కోర్టులో వాళ్ళని డిస్క్వాలిఫై చేయించడానికి వీళ్ళని తీసిపోయి ఎక్కడ విదేశాల్లో దాచిపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఫారెన్ పాలిటిక్స్. మొత్తం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డైరెక్షన్లో నడుస్తుందట. విదేశీ యాత్రకు గులాబ్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా, మాజీలు కూడా ఉంటారట దీంట్లో. కాకపోతే ఓన్లీ ఎమ్మెల్యేలు కాకుండా ఎమ్మెల్సీలని మాజీలను కూడా పెట్టి తీసుకుపోయి అక్కడ ఒక 2-3 నెలలు ఉంచితే ఈలోపు 3 నెలల టైము గడిచిపోద్ది. 3 నెలలు దాటిన తర్వాత కంపల్సరిగా కోర్టు పరిధిలోకి వస్తుంది. వన్స్ కోర్టు పరిధిలోకి వస్తే ఈ 10 మంది జాయిన్ అయిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శాసనసభ సభ్యత్వం రద్దయింది. రద్దయితే 10 స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తాయి. ఇది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి ఇది గొడ్డల పెట్టే. ఎందుకంటే వాళ్ళు అటు ఇటుగా లూజ్ అటెంప్ట్ చేశారు. జాయిన్ చేసుకుంది 2/3 జాయిన్ చేసుకోలే, లూజ్ అటెంప్ట్ చేశారు. అటు నుంచి రాకలు లేవు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పందన లేదు జాయిన్ కావడానికి. హడావుడి అయితే చేసింది కాంగ్రెస్, కానీ హడావుడిలో ఫెయిల్ అయిందా ఏందో. కానీ మొత్తానికైతే కేసీఆర్ ఒక స్ట్రాటజీ చేసిండు. ఫారెన్ టూర్ తీసుకుపోతారట. టూర్లో మరి ఏం జరిగింది, టూర్ తర్వాత అనర్హత ఏటి ఎంత మేరకు పడే అవకాశం ఉందో చూడాలి. 15 ఆగస్టున చివరి విడత రుణమాఫీ అని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి చెప్పిండు. 2 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ. కొత్తగా 6 లక్షల మందికి ప్రయోజనం అట. వైరాలో ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. అదే రోజు గోదావరి జలాలు కూడా విడుదలట. 5 PACS కార్యదర్శి సస్పెన్షన్ అట. రుణమాఫీలో ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చినందుకట. మొత్తానికి మరో 6 లక్షల మందికి, ఇప్పటికొక 11 లక్షలు 12 లక్షలు అయ్యారు రైతులు. ఇంకొక 6 లక్షల మందికి 3వ విడత అయిపోద్ది. 3వ విడత అయిందంటే లేదు, అంటే 12 ప్లస్ ఈ 6 లక్షలు 18 లక్షల మంది రైతులకి అవుతున్నాయి. ఎంత అవుతున్నాయి? ఒక 20,000 కోట్లు కూడా కావట్లే, 20,000 లోపే ఉంటాయి నాకు తెలిసి. ఆ 2 విడతల్లో కలిసి ఒకసారి 6,000 కోట్లు, ఇంకోసారి 7,000 కోట్లు, 13,000 కోట్లు అయినాయి. ఈ దఫా ఒక 6,000 కోట్లట. 13, 6, 19,000 కోట్లు, 20,000 కోట్లు వేసుకోండి మొత్తానికి. కానీ మీరు చెప్పింది ఏంది? 31,000 కోట్లు భూమి మీద ఎవడు చేయాలి, ప్రపంచంలో ఎవడు చేయాలి, మేమే చేసినాం అంటారు. 31 పోయి 11 తీసేశారు, కథం 20కి వచ్చింది. ఆ 20లో కూడా ఇక చాలామంది రైతులకు రాలా మీరు చెప్పే ఫిగర్స్ ప్రకారం. కూడా లబ్ధిదారుల ఎంపిక కలెక్టర్లదే. ఇంధనమేళ్లలో డెమోగ్రఫిక్ ఆధారంగా ప్రాథమికంగా నిబంధనలు రూపొందిస్తున్న హౌసింగ్ శాఖ రిపోర్ట్ పూర్తయ్యాక సీఎం మంత్రి వద్దకు ఫైల్ అట. ఇంధనమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కలెక్టర్లకు అప్పచెప్తారట. ఎమ్మెల్యేలు ఎంపీలకు కాకుండా, మంత్రులకు కాకుండా. నిజంగా కలెక్టర్గా అప్పచెప్తారా, మళ్ళీ ఇన్ఛార్జి మంత్రుల పెత్తనం ఉంటుందో తెలియదు, కానీ కలెక్టర్లకు అప్పచెప్తాం. అది కూడా డెమోగ్రఫిక్ దాని ప్రకారం అక్కడున్న మరి ఫీల్డ్ అది చూసి వాళ్ళే కలెక్టర్ల ఎంపిక చేస్తారా. కలెక్టర్లు జిల్లా మొత్తంలో ఉన్న ఇళ్లను ఎంపిక చేయడం సాధ్యమైద్దా లేదు చూడాలి. ఇంకోటి, ఈ నెలలోనే క్యాబినెట్ విస్తరణ అట. PCC చీఫ్ ఎంపిక సైతం. నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసే అవకాశం. కొత్తగా రైతు విద్యా కమిషన్లకు చైర్మన్ల నియామకం. పరిశీలనలో పలువురు పేర్లు. సీఎం అమెరికా టూర్ ముగియగానే ప్రకటించే ఛాన్సు. ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా ఈసీ కసరత్తు చేస్తుందట. ఒక గ్రాడ్యుయేటు ఎమ్మెల్సీ ఎన్నిక, 2 టీచర్ స్థానాలకు వచ్చే ఏడాది మార్చి 29న పదవి కాలం కంప్లీట్ అయిందట. సెప్టెంబర్ 30 నుంచి ఓటర్ల పేర్ల నమోదుకు ఛాన్సు అని చెప్పి డిసెంబర్ 30న ఓటర్ లిస్ట్ తుది రూపు. ఒక గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ కూడా ఉంది, నిజామాబాద్ అనుకుంటుంది అది, ప్లస్ 2 టీచర్లు
సంబంధించి ఎమ్మెల్సీలు అవన్నీ కూడా ఉంది. దీనికి సంబంధించి కూడా ఉంది. ఇంకోటి పీసీసీ క్యాబినెట్, ఈ రెండు కూడా అమెరికా నుంచి ముఖ్యమంత్రి రాగానే ఉంటాయట నామినేటెడ్ పోస్టులు కూడా. ఇది దిశ పేపర్కి సంబంధించి. నమస్తే తెలంగాణ. పైప్ లైన్లో పారేదేంది 5,560 కోట్లతో పైప్ లైన్ అట హైదరాబాద్కి నీళ్ల కోసం అంటూ పరిపాలన అనుమతి. మల్లన్న సాగర్ నుంచి నగరానికి 15 టీఎంసీలు తరలింపు, 40% రాష్ట్ర ప్రభుత్వం, 60% ఏజెన్సీ ఖర్చు అట. 2 నెలల్లో భారీ పైప్ లైను, నీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం. కేసీఆర్ ప్రభుత్వంలో గోదావరి మొదటి దశ పూర్తి, కాళేశ్వరం 30 టీఎంసీలతో నగరానికి శాశ్వత భరోసా. ఇది కేసీఆర్ కట్టిన మల్లన్న సాగర్ అసలు ఏంటికి పనికిరాదన్నారు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు. మల్లన్న సాగర్ వల్ల మొత్తం కొన్ని వేల కోట్ల రూపాయలు గోదావరిలో పోసినట్టు అయింది అన్నారు. అదే మల్లన్న సాగర్ నుంచి ఇప్పుడు పైప్ లైన్ వేసి హైదరాబాద్కి తాగునీరు తీసుకొస్తారట, గోదావరి జలాలను. ఇప్పటికీ కృష్ణా జలాలు వస్తున్నాయి కానీ సరిపోవట్లేదు. గోదావరి జలాలు మల్లన్న సాగర్ తీసుకొచ్చి లిఫ్ట్ చేసి అక్కడ నుంచి మళ్ళీ పైప్ లైన్ ద్వారాగా హైదరాబాద్కి 5,560 కోట్ల రూపాయలతో పైప్ లైన్ వేసి 15 టీఎంసీలు నీరు తెస్తారట. ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్పాలి సమాధానం? మల్లన్న సాగర్ నిరుపయోగం, అది పనికిరాంది అన్నారు. ఇవాళ అదే మల్లన్న సాగర్ ఇవాళ హైదరాబాదు దాహాన్ని తీర్చే ఒక ప్రాజెక్ట్ అయింది. దీనికి సంబంధించి పైప్ లైన్లో పారేదేంది అని చెప్పి ఇచ్చింది. గోదావరి మంచినీటి పథకం వెనక మతలబ్ ఏంటో, గ్రావిటీ వద్దని నిధుల పంపింగ్కే సర్కారు మొగ్గు. అదనంగా 27 కిలోమీటర్ల పెరిగిన పైప్ లైన్, 540 కోట్లకు పైగా అదనపు భారం అట. కొండపోచమ్మ నుంచి గ్రావిటీపై కేసీఆర్ సర్కారు డిజైన్ చేసింది ఆల్రెడీ. కొండపోచమ్మ హైదరాబాద్కి దగ్గర, మల్లన్న సాగర్ దానికంటే కొంచెం ఎక్కువ దూరం ఉంటుంది. కానీ కొండపోచమ్మ నుంచి గ్రావిటీ ద్వారాగా హైదరాబాద్కి నీళ్ళు వచ్చే అవకాశం ఉంటే దాన్ని వదిలేసి మళ్ళీ మల్లన్న సాగర్ నుంచి ఒక 27 కిలోమీటర్లు పైప్ లైన్ పెంచి మరి దాని వెనక కాంట్రాక్టర్లు బాగుందా, ప్రజలు బాగుందా, ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది? కానీ మొత్తానికి 27 కిలోమీటర్ల పైప్ లైన్ పెరిగిందట. 540 కోట్లు అదనంగా భారం కూడా పడిందట. తాజాగా మల్లన్న సాగర్ ఎంచుకున్న రేవంత్ సర్కారు దగ్గరలో ఉన్న కేశవాపురం కాదని దూరానికి పైప్ లైన్ అట. మార్పుపై నీటిపారుదల జలమండలిలో చెరువు వాదన, 108 మీటర్ల మేర నీటి ఎత్తిపోత ఖర్చు తడిసి మోపెడైందట. మొత్తానికి మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్కు ఇప్పటికే పంప్ హౌజు కాలువలు సిద్ధంగా ఉన్నాయి. వ్యవసాయ అవసరాల కోసం కొండపోచమ్మను ఎట్లాగో నింపాల్సిందే. దగ్గరలో ఉన్న కొండపోచమ్మ నుంచి గ్రావిటీలో సిటీకి నీళ్లు తెచ్చుకునే వీలున్న దాన్ని కాదని దూరంగా ఉన్న మల్లన్న సాగర్కు పైప్ లైన్ వేయడం ఎందుకన్నది నిపుణుల ప్రశ్న. ఇది మొత్తానికి పేద ప్రజలకి తెలవని ఒక మతలబు, అయోమయం క్రియేట్ చేస్తారు. అటు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ విమర్శించేది, ఎత్తిపోతలు ఎందుకు, కరెంటు బిల్లు దండగా, ఇది దండగా, అది దండగా, అవన్నీ వృధా ప్రాజెక్టులు, మేము ఉంటే అద్భుతాలు చేసేవాను. మళ్ళీ మీరు వచ్చిన తర్వాత ఇవాళ బీఆర్ఎస్ ఏమంటుంది, అసలు పైప్ లైనే అవసరం లేదు, గ్రావిటీ ద్వారా నీళ్ళు పోయే అవకాశం ఉంటే 27 కిలోమీటర్ల పైప్ లైను 540 కోట్లు దండగా, కొండపోచమ్మ నుంచి తీసుకునేదేమో మల్లన్న సాగర్ నుంచి తీసుకుండదు, ఇదంతా పనికిరాని ప్లాను, ఇదంతా దీని వెనక ఏం మతలబ్బు ఉందని బీఆర్ఎస్ అంటుంది. వాళ్ళనన్నా వీళ్ళనన్నా ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయటం ఒక అలవాటు అయింది రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలకి. అది ఏ పార్టీ ఉన్నా వాళ్ళు ఉన్నప్పుడు 1,00,000 కోట్లు గంగలో పోసిండు, గోదావరిలో పోసిండు చంద్రశేఖరరావు, కేసీఆర్ అని ఇదే రేవంత్ రెడ్డి, ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు. మళ్ళీ ఇవాళ మీరు చేస్తుంది ఏంది, మరి మీరు అదే చేస్తున్నారు అని వీళ్ళు విమర్శిస్తారు. ఏది నిజం ఏది అబద్ధం ప్రజలకు తెలవని పరిస్థితులు, అయోమయం చేసే పరిస్థితులు. అసలు కేసీఆర్ 1,00,000 కోట్లు తీసిపోయి గోదావరిలో పోసిండు, అది ఎందుకు పనికిరాదన్నారు? అది పనికొచ్చే మరి దాంట్లో నుంచి ఇలా కొండపోచమ్మ కానీ, మల్లన్న సాగర్ కానీ, రంగనాయక సాగర్ కానీ, వీటన్నిటికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కేసీఆర్ ఖర్చు పెట్టిన మేడిగడ్డ కానీ, అన్నారం కానీ, సుందిళ్ళ నుంచే కదా ఎత్తిపోతలు. మరి పనికిరాదని మీరు అంటారు, మళ్ళీ అక్కడి నుంచి నీళ్లు తీసుకుంటారు, అక్కడి నుంచి హైదరాబాద్కి ఇవాళ 15 టీఎంసీలు నీళ్లు తీసుకొస్తారు. మరి ఇది పనికిరాంది ఎట్లా వస్తున్నాయి నీళ్ళు అనేది ఒక సమస్య. మొత్తానికి మీ రాజకీయ పబ్బం కోసం విమర్శలు, ప్రతి విమర్శలు తప్ప మొత్తానికి ప్రజల సొమ్ము అయితే కొంత దుర్వినియోగం అవుతున్నమాట వస్తుంది. 27 కిలోమీటర్ల అదనంగాట 540 కోట్లు గంగపాలు చేసే కార్యక్రమం. మరి టెండర్లు వేసి కాంట్రాక్టులను కాపాడే ప్రయత్నం తెలియదు. కానీ ఇది ఒప్పందం స్వచ్ఛమైన జీవ ఇంధన ప్లాట్పై అగ్రిమెంటు, అనేక అనుమానాలట. లేని కంపెనీతో ఒప్పందం జరిగిందా? సీఎం తమ్ముడు కంపెనీ పేరు తప్పు రాశారా? సీఎంఓ వివరణ ఇవ్వాలన్న నెటిజన్లు. స్వచ్ఛ బయోతో ఒప్పందం అంటూ సీఎంఓ ప్రకటన చేసిందట. దాని చైర్పర్సన్ ప్రవీణ్ పరిపాటితో పత్రాల మార్పిడి. అసలు స్వచ్ఛ బయో పేరుతో కంపెనీయే కరువట. రికార్డులో ఉన్నది స్వచ్ఛ బయో గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్. డైరెక్టర్గా సీఎం తమ్ముడు జగదీశ్వర్ రెడ్డి ఏనుమల. 15 రోజుల కింద ఏర్పాటు. షేర్ క్యాపిటల్ 10 లక్షలు. ప్రవీణ్ పరిపాటి పేరు మీద కనిపించిన స్వచ్ఛ బయో. ప్రవీణ్ పరిపాటి అనే ఆయన ఏదో దస్తరాలు మార్చుకున్నట్టు
ఒక ఫోటో ఇచ్చి సీఎంఓ రిలీజ్ చేసింది. మేము స్వచ్ఛ బయోతోనే కంపెనీతో ఒప్పందం చేసుకున్నాం. అసలు ఆ స్వచ్ఛ బయో లేదట. స్వచ్ఛ బయో గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ ఉందట. దాంట్లో యనుమల జగదీశ్వర్ రెడ్డి రేవంత్ రెడ్డి సోదరుడు డైరెక్టర్ అట. మరి వీళ్ళే ఒక కంపెనీని క్రియేట్ చేసి 15 రోజుల క్రితం దాంట్లో ఒక 10 లక్షల షేర్ క్యాపిటల్ ఉందట. దాంతోనే ఒప్పందం చేసుకున్నాడు చేసి ప్రభుత్వానికి సంబంధించిన డబ్బుని ఆ కంపెనీకి తరలించే కార్యక్రమం చేస్తున్నారని నమస్తే తెలంగాణ ఒక వార్తను రాసింది. తెలంగాణలో జీవ ఇంధన ప్లాంట్ కోసం అమెరికాలో ఒప్పందం చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ప్రవీణ్ పరిపాటి. ఈ ప్రవీణ్ పరిపాటి ఏంది, ఈ పరిపాటలు ఏంది, ఈ పరిపాలన ఏందో కానీ మొత్తానికైతే ఈ మతలబులు, రాజకీయ టూర్లు, అమెరికాలు, ఆఫ్రికాలు, ఆస్ట్రేలియాలు పోవటం, యూరప్లు పోవటం, ఏ ముఖ్యమంత్రి అయినా ఆడేదో ఒప్పందాలు చేసుకున్నాం. ఆ ఒప్పందం ఎవడితో చేసుకున్నాడు, వాడి కంపెనీ ఉందా లేదా, అసలు వాడికి ఉందా లేదా, అసలు ఆ స్ట్రక్చర్ ఉందా లేదా ఎవరికి తెలియదు, ఎవరికి చెప్పరు వీళ్ళు. మేము చేసుకున్నాం ఒప్పందం, మీరు దాన్ని పాటించాలని ప్రజల మీద రుద్దే కార్యక్రమం. ఇది ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా ఇది అనేక అనుమానాలకు తావిస్తుంది. ఇగో ఇట్లాంటి ఒప్పందాలు చేసుకున్నట్టు, పత్రాలు మార్చుకున్నట్టు ఫోటోలు ఇస్తారు. ఆ పత్రాలు మార్చుకున్నాడు అసలు వాడు అసలా నకిలియా, వాడి కంపెనీ ఉందా లేదా, సూటు బూట్ వేసుకుంటారు, టై కట్టుకుంటాడు వస్తాడు. నాకు పెద్ద కంపెనీ ఎందుకో ఎంతోనే ఒప్పందం చేసుకున్నాడు ముఖ్యమంత్రి పోయి ఒప్పందాలు మార్చుకున్నాడు. మరి ఆ సూటు బూట్ వెనకొంత మళ్ళీ ఈ ప్రభుత్వంలోని పెద్దలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారా, ఆ సూటు బూట్ వేసుకున్నాడు ఓడు అనేది ఏం తెలియదు. మొత్తానికైతే ఒప్పందాలు చేసుకుంటారు, 10 రోజులు టూర్ వేస్తారు, ప్రభుత్వ ఖర్చుతో పూర్తిగా వస్తారు. నేను వేల కోట్ల పెట్టుబడులు తెచ్చినట్టు ఆ పెట్టుబడుల పేరుతోని ఆ ప్రైవేటు వ్యక్తులకి భూములు, నీళ్లు, కరెంటు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం చేస్తారు. ఇది జరుగుతుంది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన తమ్ముడు వాళ్ళ సోదరుడు యనుమల జగదీశ్వర్ రెడ్డి కంపెనీ అటు ఇది, అందులో డైరెక్ట్గా ఉన్నాడు అని చెప్పి ఒక వార్త. రైతు భరోసా ఇప్పట్లో ఇవ్వలేం, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పిండు. రైతు బంధు అనేది మర్చిపోండి, ఇప్పట్లో ఇచ్చే కార్యక్రమం కాదు, దానిపైన అసెంబ్లీలో చర్చించాక ఇస్తాం. మొన్న అసెంబ్లీ సమావేశంలో చర్చించలేకపోయినాం అంటుండే. ఎందుకు చర్చించలేకపోయారు? అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసా పైన చర్చించాల్సి వస్తుందని సబితా ఇంద్రారెడ్డి పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ముఖ్యమంత్రి ఆ ఇష్యూని తీసుకొని 2 రోజులు టైం పాస్ చేశారా కావాలని? దేనికోసం రైతు బంధు ఇప్పట్లో ఇవ్వలేరట. పెట్టుబడి సాయం పంపిణీ ఆలస్యం అవుతుంది, రైతులు మేధావుల అభిప్రాయ సేకరణ పూర్తి కాలేదు, విధి విధానాలపై అసెంబ్లీలో చర్చించలేకపోయాము. ఎందుకు చర్చించలేకపోయారు? కౌలు రైతు అంశంపై ఇంకా స్పష్టత రావాలి. పంట వేసిన రైతులకే రైతు భరోసా అని మంత్రి తుమ్మల చెప్తుండు. 15లోగా 2 లక్షల రుణమాఫీకి ప్రయత్నిస్తాం, తప్పులతో మాఫీ కాకపోతే బ్యాంకులదే బాధ్యత. 2వ విడత 30,000 మందికి సమస్యలు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెబుతుండు. రైతు రుణమాఫీపై ఫిర్యాదుల వల్ల బీఆర్ఎస్ వాట్సాప్ నెంబర్కు రైతులు నుంచి మెసేజ్లు. 20 గంటల్లో 30,000 మంది రుణమాఫీ బాధితులు ఫిర్యాదు చేశారు. ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు వాళ్ళు, ఒక ఫోన్ నెంబర్. వాట్సాప్లో రైతు రుణమాఫీ కానీ రైతులకు సంబంధించిన సమస్యలు చెప్పండి అని బీఆర్ఎస్ భవన్లో పెట్టారు, తెలంగాణ భవన్లో. 20 గంటల్లో 30,000 మంది రైతులు మాకు రుణమాఫీ కాలేదని చెప్పారట. కానీ వ్యవసాయ శాఖ మంత్రి మేము ప్రయత్నిస్తాం, 15లోపు 3వ విడత రైతు భరోసా అయితే ఇప్పట్లో మీరు మర్చిపోండి. ఇంకా మేధావులు దానికి సంబంధించిన నిపుణులతో సలహాలు తీసుకోవాలట, అసెంబ్లీలో చర్చించాలట. అసెంబ్లీ అంటే మొన్న అయింది కాబట్టి మళ్ళీ 6 నెలలు పట్టింది అసెంబ్లీ మళ్ళీ సమావేశం కావాలంటే. మొన్న కుదరలేదు. ఎందుకు కుదరలేదంటే సీఎంఏ ఒక ప్రతిపక్ష నాయకుడు లేక ఇష్యూని ముందు వేసుకొని చర్చను డైవర్షన్ చేసి ఎటువంటి దేశపై రైతులకు సంబంధించి సమస్యలు మాట్లాడకుండా గాలికి వదిలేశారు. స్పీకర్ గడువు పెడతాం, మీ వైఖరి ఏమిటో చెప్పండి, నిర్దిష్ట గడువులోగా నిర్ణయించాలని సుప్రీంకోర్టు చెప్పింది కదా. పార్టీ ఫిరాయింపుల కేసులో అడ్వకేట్ జనరల్కు హైకోర్టు ప్రశ్న. స్పీకర్కి 3 నెలలు గడువు పెడతాం అంటే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిటిషన్ స్పీకర్కి ఇచ్చింది. మా పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోండి, శాసనసభ సభ్యత్వం రద్దు చేయండి అని లెటర్ ఇచ్చింది. ఆ లెటర్ ఇచ్చిన దగ్గర నుంచి 3 నెలలు గడువు పెడతాం, 3 నెలల్లో యాక్షన్ తీసుకోకపోతే సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం మేము ఫాలో అవుతాం, మీ వైఖరి ఏంటో చెప్పండి అని ఏజీ అడ్వకేట్ జనరల్ని హైకోర్టు అడిగింది. ఇది మొత్తానికైతే 3 నెలల తర్వాత ఉప ఎన్నికలకి ఇక లైన్ క్లియర్ అయ్యే అవకాశం ఉంది. వీళ్ళ సభ్యత్వాలు రద్దు అయ్యే అవకాశమే ఉందన్నట్టు మనకు అర్థమవుతుంది. ఇది నమస్తే తెలంగాణ. ఆంధ్రజ్యోతి చూద్దాం. వెయ్యి కోట్లతో స్వచ్ఛ బయో ప్లాంట్ హైదరాబాద్లో నెలకొల్పాలన్న సంస్థ సీఈఓతో సీఎం రేవంత్ ఒప్పందం, చర్చలు. ట్రైజన్ ఏఐ ఇన్వెన్షన్ సెంటర్ విస్తరణ, 3 ఏళ్లలో 1000 మందికి ఉద్యోగం. ఆర్సీఎం విస్తరణలో 500 నియామకాలు. అమెరికా పర్యటనలో రేవంత్ ఒప్పందాలు, చైనాతో పోటీ పడదాం. హైదరాబాదు అమెరికాకు అనేక సారూప్యతలు, పారిశ్రామికతలతో సీఎం భేటీ.
టైమ్స్ స్క్వేర్లో రేవంత్ పర్యటన దృశ్యాలు ప్రదర్శనట. మొత్తానికైతే 1000 కోట్లతో స్వచ్ఛ బయో అట. ఆ స్వచ్ఛ బయో వెనక స్వచ్ఛత ఉందా లేదా అనేది పెద్ద డౌట్ ఇవ్వాలి. పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. ఆ స్వచ్ఛ బయో స్వచ్ఛత లేదు, అది ఉట్టిదే, దాంట్లో స్వచ్ఛత లేదు, అంత మురికి బయో అది అని చెప్పి. దాని వెనక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు యనుమల జగదీష్ రెడ్డి ఉండు అని చెప్పి పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి ఆడియోలు వీడియోలు. మరి దాంట్లో ఏందనేది క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కానీ స్వచ్ఛ బయో ప్లాంట్ వచ్చింది 1000 కోట్లు అంటున్నారు. ఆ 1000 కోట్లు పేరు చెప్పి మరి 10,000 కోట్లు ప్రభుత్వ సొమ్ము తినే అవకాశం ఉందా ఇగో ఈ మతలబులతో అనేది చూడాలి మనం. 15న 3వ విడత రుణమాఫీ. ఖమ్మం జిల్లా వైరా సభలో 2 లక్షల మాఫీ చేయనున్న సీఎం. రేషన్ కార్డు లేని వారికి పాస్బుక్తో కుటుంబ నిర్ధారణ. మాఫీపై తప్పుడు ప్రచారం బీఆర్ఎస్ బీజేపీకి తగదు అని చెప్పి ఆయన తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి చెప్తుండ్రు. తప్పుడు ప్రచారం అట అది. 30,000 మంది 20 గంటల్లో ఫోన్లు చేశారు బీఆర్ఎస్ భవన్లో వాళ్ళు ఒక ఫోన్ నెంబర్ పెడితే. మరి తప్పుడు ప్రచారం అంటే ఏందో అర్థం కావట్లేదు. 30,000 మంది ఏం పని లేక ఫోన్ చేస్తారా రైతులు సమస్య లేకుండానే? కదిలి వచ్చిన న్యాయదేవత భీమలింగంతో మాట్లాడుతున్న న్యాయాధికారి భవిష్య. 3వ అంతస్తులోని కోర్టు హాలుకు రాలేని వృద్ధుని చెంతకు స్వయంగా వచ్చిన న్యాయాధికారట. నిర్మల్ కోర్టులో మంగళవారం అరుదైన ఘటన జరిగింది. మెట్లు ఎక్కలేక 3వ అంతస్తులోని కోర్టు హాల్లో జరుగుతున్న కేసు విచారణకు హాజరు కాలేకపోయినా ఓ వృద్ధుడి వద్దకు న్యాయాధికారి కదిలి వచ్చారు. 3 అంతస్తులు దిగి వచ్చి ఆ వృద్ధునితో స్వయంగా మాట్లాడి కేసులో రాజీ కుదిరించి నిర్మల్ కోర్టు న్యాయాధికారి న్యాయాధికారి అండి భవిష్య మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం మడేగాం గ్రామానికి చెందిన లింగోళ్ల భీమలింగం కుమారుడు సత్యంకు నవేశ్రీతో 14 ఏళ్ల క్రితం అనేది సంతానం కలగకపోవడంతో సత్యం దంపతుల మధ్య గొడవలు జరిగినట. అంటే ఫ్యామిలీ కోర్టు అనుకుంటాం. భవిష్య అని జడ్జి గారు ఆమె స్వయంగా కిందికి వచ్చి ఎక్కడైతే బాధితుడు ఉండో అక్కడికే వచ్చి ఆమె విన్నదట. 3 అంతస్తులు ఎక్కలేను అంటే కిందికి వచ్చి అనేది ఒక ఆదర్శంగా నిలిచిందే జడ్జి గారు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. వెలుగు చూద్దాం. ఆగస్టు రోజు 2 లక్షల రుణమాఫీ వైరా సభలో సీఎం అనౌన్స్ చేస్తారు. మంత్రి తుమ్మల 3వ విడతలో 6 లక్షల మందికి 6,000 కోట్ల రూపాయలట. సాంకేతిక లోపాలంటే సరిదిద్దుతాం, పంటల బీమా అమలు చేస్తాం, రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ చేస్తున్నాం, అందుబాటులోకి ఎరువులు, రైతులు ఎవరో ఆందోళన చెందొద్దని ఎవరైనా ఆయన చాలా చక్కగా చెప్పిండు. వైరాలో ఖమ్మం జిల్లాలో ఆగస్టు 15 ఉంటుందట 3వ విడత రైతు రుణం. కానీ ఇదే రైతు రుణం పైన రాష్ట్ర ప్రభుత్వం పెద్ద బ్యానర్ ఐటమ్స్తోని యాడ్లు ఇచ్చింది. ఏమని 31,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేస్తున్నాం, దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం ఇది, మేమే ఈ అద్భుతం చేసినా ఎవడు చేయలేదు అన్నారు. మరి 31,000 కోట్లు పోయి ఇవాళ ఎంతకు వచ్చింది? 3వ విడతలో అట 6 లక్షల మందికి 6,000 కోట్లు. మిగతా 2 విడతల్లో అయినాయి కదా, 1, 2 ఎంత చేశారు? మొత్తం 13,000 కోట్లు చేశారు. ఇది ఒక 6,000 కోట్లు. 13, 6 ఎంత? 19,000 కోట్లు మీరు రుణమాఫీ చేసి 31,000 కోట్లు చేసిన వాడిని ఐఎన్డిపిఆర్ నుంచి అఫీషియల్గా ప్రకటనలు ఇచ్చారు. మరి ఈ తప్పుడు ప్రకటనలు ఏంది, తప్పుడు వాగ్దానాలు ఏంది, తప్పుడు మాటలేంది? 31,000 కోట్లు ఎడిపోయినాయి మీరే లెక్కలు చెప్తారు. 6,000 కోట్లు 3వ విడతలో చేస్తాం, మిగతా 2 విడతలలో మొదటి 2వ విడతలో 13,000 కోట్లు చేసిన 2 కలిపి. మరి 13, 6, 19గా లెక్కలు వచ్చిన రోడ్డైనా మామూలుగా చేసుకోవచ్చుగా. 19,000 కోట్లు చేసి మీరు ఇంకా ఎక్కువ 12,000 కోట్లు ఎందుకు అదనంగా చెప్తున్నారు? ఈ బోగస్ మాటలేంది అనేది ఇప్పుడు తెలంగాణ ప్రజల ముందన్న ఆలోచన, అంటే అనుమానం. ఎందుకు చేశారు ఇదని? 15 ఆగస్టు రోజు అయితే 2 లక్షల రుణమాఫీ అట. ఇది వాళ్ళు చేసింది మొత్తం 19,000 కోట్లే అఫీషియల్గా వాళ్ళు చెప్తున్న లెక్కే. ఆ 19లో కూడా ఇంకో 3-4 కోట్లు చాలామందికి రాలే. అంటే మీరు చేసింది 15,000 కోట్లు అయింది. దాన్ని డబుల్ చేసి చూపించారు. ఇది రుణమాఫీ మతలబు, రుణమాఫీ అనుకున్న కథ. మొత్తానికైతే చేసిన వాని చేతులు దులుపుకునే కార్యక్రమం తప్ప రైతులకు అందరికీ న్యాయం చేద్దాం, రైతులకు సమస్య లేకుండా చేద్దామనే పట్టుదల కానీ అది కానీ లేదు. కానీ యాడ్లు అయితే పెద్దగా వేస్తారు. 31,000 కోట్లు మేము అద్భుతం చేసినాం, ఇంకా దేశంలో ఓడి చేయలేదు అన్నట్టు చెప్తారు. ఇది ఒక వార్త. ఇది దిశకి సంబంధించి. అదే వెలుగు పేపరు, ఆంధ్రజ్యోతి చూద్దాం. ఈనాడు
పెట్టుబడుల విస్తరణ సులభతరం, వ్యాపారాలకు అనువుగా కొత్త పారిశ్రామిక విధానం. అమెరికాలో పారిశ్రామికవేత్తతో సీఎం రేవంత్ రెడ్డి 1000 కోట్లతో స్వచ్ఛ బయో ఇథనాల్ ప్లాంట్ పెట్టుబడులకు మరికొన్ని కంపెనీలు సంసిద్ధత. పెట్టుబడుల విస్తరణకు సులభతరం. పెట్టుబడులు వచ్చి తెలంగాణలో పెట్టుకోవడానికి మీరు విచ్చలవిడిగా పెట్టుకోవచ్చు. మా భూముల్ని మా వనరుల్ని అన్ని గుంజుకోవచ్చు. వ్యాపారం చేసుకోవడానికి, మా ప్రజలపైన పెత్తనం చేయడానికి, మా ప్రజల రక్తం పిండి లాభాలు సంపాదించుకోవడానికి సులభతరం చేస్తాం అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇది ఏ ప్రభుత్వం, ఇది ఒక వాగ్దానం అయింది. పెట్టుబడులు తెస్తాం, పెట్టుబడిదారులు తీసుకొచ్చి తెలంగాణ ప్రజలపైన నెత్తిపైన రుద్దుతాం. వాళ్ళ వ్యాపారాలని, వాళ్ళ కండిషన్స్ తెలంగాణ ప్రజల నెత్తిపైన రుద్ది మీరు పబ్బం గడుపుకునే కార్యక్రమం సులభతరం అట. ఏంది సులభతరం? దేనికి? ఎస్బీఐ చైర్మన్గా తెలుగు తేజం చెల్లా శ్రీనివాసులు శెట్టి నియామకానికి కేంద్రం ఆమోదం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్గా తెలుగు తేజం అట చెల్లా శ్రీనివాసులు శెట్టి. ఆయన తెలంగాణ ప్రాంతం గద్వాల జిల్లాకు చెందిన వ్యక్తి. మొట్టమొదటిసారిగా తెలుగు వ్యక్తికి ఎస్బీఐ చైర్మన్గా అవకాశం వచ్చింది. ఈ నెల ఆఖరికి ఆయన బాధ్యతలు స్వీకరిస్తాడు. దానికి సంబంధించి ఈనాడు ఒక వార్త రాసింది. 3 పియర్లలో బేటలాట. మేడిగడ్డ 7 బ్లాక్లో గుర్తింపు. నీటి ప్రవాహ మార్గంలో ఉన్న నెర్రెలు. ఎరిజోన్ క్రియేటివ్ ల్యాబ్స్ అధ్యయనంలో వెల్లడైందట. 3 పియర్స్లో బీటలు బారినాయట. బీటలకు సంబంధించి ఫోటోలు వేసింది. ఇది ఒక ఆర్గనైజేషన్ ఎరిజోన్ పియర్స్ అట. ఎరిజోన్ క్రియేటివ్ ల్యాబ్స్ వాళ్ళు అధ్యయనం చేశారట. స్టడీ చేస్తే అంటే తెలిసిందట 3 పియర్స్లో బీటలు వారింది అని. ఇది ఒక వార్త. 11 మంది విద్యార్థులట, 7 ఉపాధ్యాయులట. ఇది పాఠశాల, మన ప్రభుత్వ యంత్రాంగంలో పాఠశాల పరిస్థితి ఇట్లుంటుంది. 11 మంది విద్యార్థులు ఉంటే 7 ఉపాధ్యాయులని ఏమనుకోవాలి? ఈ ప్రభుత్వాలు ఎడిదేసిపోతున్నాయి విద్యా వ్యవస్థని. అంటే పేద ప్రజలు చదువుకునే విద్యాలయాలు, అంటే పాఠశాలలు అంటే ఎంత చులకన, ఎంత చిన్న చూపు ఉంది ప్రభుత్వాలకి, రాజకీయ పార్టీలకి అనేది మనకు స్పష్టమవుతుంది. ఇది కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని గద్దపాక ఉన్నత పాఠశాల, మళ్ళీ మామూలు ప్రైమరీ కాదు, హై స్కూల్లో పాఠశాలలో మంగళవారం ఉదయం ప్రార్థనా సమయంలో పరిస్థితి. ఇక్కడ మొత్తం 11 మంది విద్యార్థులు ఉన్నారు. 6వ తరగతిలో 2, 7లో 1, 8లో 4, 10లో 4 ఉన్నారు. 7 ఉపాధ్యాయులు వీరికి పాఠాలు బోధిస్తున్నారు. మంగళవారం ప్రార్థనా సమయానికి 4 విద్యార్థులే రాగా తర్వాత మరో 4 వచ్చారు. గత ఏడాది 13 మంది విద్యార్థులు ఉండగా 5 ఉపాధ్యాయులు విధులు నిర్వర్తించారు. పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థుల సంఖ్య పెంపు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నామని ప్రధాన ఉపాధ్యాయుడు రమేష్ తెలిపారు. 11 మంది విద్యార్థులు, 7 ఉపాధ్యాయులు, 7 టీచర్స్, హై స్కూల్ టీచర్లు అంటే ఒక్కొక్కళ్ళకి 50,000 పైన జీతం ఉంటుంది. 50,000 వేసుకుంటారు. 7 50,000, 3,50,000 రూపాయలు ఒక నెలకి ఆ పాఠశాల జీతాల కోసమే ఖర్చు పెడుతుంది. 3,50,000 రూపాయలు ఖర్చు పెట్టి ఎంతమందిని చదివిస్తుంది? 7 మందిని చదివిస్తుంది. అంటే ఎటుపోతుంది వ్యవస్థ? అసలు వాళ్ళ జీతాలు ఏంది, వాళ్ళు చేస్తున్న పని ఏంది, వాళ్ళు చేస్తున్న చర్యలు ఏంది, ప్రభుత్వం వాళ్ళ పైన ఉన్న అజమాయిషి ఏంది, ఏది లేకుండా ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఎందుకంటే అక్కడ పేద ప్రజలు చదువుతారు కాబట్టి మనకు సంబంధం లేదు, పేద ప్రజల పిల్లలు చదువుతారు కాబట్టి. కార్పొరేట్ స్కూల్స్ విచ్చలవిడిగా ఫీజులు పెండుతున్నాయి. కార్పొరేట్ స్కూల్స్ని స్ట్రెంథెన్ చేసే కార్యక్రమం ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయి. ప్రభుత్వ స్కూల్స్ని స్ట్రెంథెన్ చేసి ప్రభుత్వ స్కూళ్ళకి పిల్లలు వచ్చే విధంగా అసలు ఆ వాతావరణాన్ని క్రియేట్ చేసే పరిస్థితి లేదు, గాలికి వదిలేశారు. మళ్ళీ ఏం చెబుతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? ఎల్బీ స్టేడియంలో దాదాపు 24,484 మంది టీచర్లను పిలుచుకొని మీరే నాకు దిక్కు, మీరు తేనె తిట్టుతో సమానం, మిమ్మల్ని గలిస్తే ఎవడు ప్రభుత్వంలో ఉండడు, కాబట్టి మిమ్మల్ని ప్రసన్నం చేసుకునే కార్యక్రమం నేను చేస్తున్నా, మీకు ప్రమోషన్లు ఇచ్చినా మీరు ఇంకా జీతాలు పిండుకోండి, మీరు చదువు చెప్పకపోయినా పర్వాలేదని చెప్పిండు ఆయన. కానీ ఎక్కడా కూడా అసలు విద్యా వ్యవస్థ ఏంది, మీరు ప్రభుత్వ స్కూళ్ళల్లో పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయుల పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఎందుకు ప్రభుత్వ స్కూళ్ళల్లో చదవట్లే, ప్రైవేట్ స్కూళ్ళకి ఎందుకు పంపిస్తున్నారు, అంటే మీ వ్యవస్థ పైన మీకు నమ్మకం లేదా అని ఒక సమీక్ష లేదు. అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళు 10,000 ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి. ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాలతో కూర్చొని, అంటే పేరెంట్స్తో కూర్చొని ఫీజులు ఏంది, ఫీజుల నియంత్రణ ఏందని చర్చించే అవకాశం లేదు. ఇది మన విద్యా వ్యవస్థలో ఉన్న దౌర్భాగ్యమైన పరిస్థితి. 11 మంది విద్యార్థులు, 7 టీచర్లు. అంటే మొత్తానికి అసలు ప్రభుత్వం విద్యా వ్యవస్థ పైన మొత్తం గుడ్డికాన్ని పెట్టింది, వదిలేసింది. అది ఎటైనా పోని గాలికి. ఎందుకంటే ఆ ప్రభుత్వ స్కూల్లో మన పిల్లలు కాదు కదా చదివేది, మన పిల్లలు, మనకు సంబంధించిన అనుచరుల పిల్లలు, మన చుట్టాల పిల్లలు, మన బంధువుల పిల్లలు పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్లో కదా చదివేది. మన పిల్లలు కానప్పుడు మనం దాని గురించి ఎందుకు ఆలోచించాలా?
మనం ఆలోచించాల్సింది పెట్టుబడిదారులు, ఎయిర్పోర్ట్లు, కంపెనీలు, ఐటీలు వీటి గురించి. కానీ మనం పేద ప్రజలు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న కుటుంబాలకు సంబంధించిన పిల్లలు చదివే స్కూళ్ళ గురించి కాదు మనం ఆలోచించాల్సింది. నారాయణ, శ్రీ చైతన్యాన్ని ఎట్లా డెవలప్ చేయాలి ఆలోచించాలి. వాళ్ళకి ఇంకా ఫీజులు ఎక్కువ వచ్చే విధంగా ఎట్లా చేయాలి అనే ఒక సంకల్పం ఉందా లేదు తెలియదు. కానీ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా ఇదే పరిస్థితి. ఇక దీన్ని చూసి అయినా కనీసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమీక్ష చేయాలి. 11 మంది విద్యార్థులు ఉంటే 7 మంది ఉపాధ్యాయులు అయింది, అసలు ఆ స్కూల్ అయింది, ఆ కథ అయింది. ఇట్లాంటి రాష్ట్రంలో ఎన్నోనే అసలు ఈ 7 మంది ఉపాధ్యాయుల పిల్లలే అక్కడ చదువుతున్నారు. సింపుల్ క్వశ్చను, ఇక్కడున్న ఉపాధ్యాయుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతుండ్రా, ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నా? ప్రభుత్వ పాఠశాలలో చదవకపోతే కారణాలు ఏంది వాళ్ళని అడిగితే చాలు, మిగతా ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. కారణాలు ఏంది అనేది వాళ్ళే చెబుతారు సూటిగా. ప్రభుత్వ పాఠశాలలు దరిద్రంగా ఉన్నాయి సార్, ఇక్కడ చదువు చెప్పం మేము కాబట్టి మేము చదివట్లేదు. మరి చదువు చెప్పని వ్యవస్థ అవసరమా? చదువు చెప్పని వ్యవస్థని సరిచేయాల్సిన బాధ్యత లేదా? అంటే ముఖ్యమంత్రి గారే డైరెక్ట్ చెబుతున్నాడు, మీతోని పెట్టుకుంటే తేనెటీగల గదిలు ఇచ్చినట్టు కానీ మీతోని పెట్టుకోను, మీ పైన సంస్కరణ చేయను, మీ పైన ఎట్లాంటి చర్యలు ఉండవు, మీ పైన కంట్రోల్ ఉండదు, గాలికి వదిలేస్తాం, మీరు ఇష్టం వచ్చినట్టు పాఠాలు చెప్పినా చెప్పపోయినా పర్లేదు. ఎందుకంటే మా పిల్లలు కాదు కదా అందులో చదివేది, మీ పిల్లలు చదవరు, మా పిల్లలు చదవరు. ఇటు ఉపాధ్యాయుల పిల్లలు చదవరు, అధికారులు, ఉన్నతాధికారుల పిల్లలు చదవరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల పిల్లలు చదవరు. చదివేది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు, పేద పిల్లల ప్రజలు, పేద ప్రజల పిల్లలు. కాబట్టి మనకు అవసరం లేదు, మనం బాయి మనం ఎల్బీ స్టేడియంలో కూర్చొని అలాయి బలాయి చేసుకుందాం. మీరు ఎవరు అడిగి పంపాల్సిన అవసరం లేదు, మేము పంపం, మీకు జీతాలు వస్తాయి, మీరు చదువు చెప్పినా చెప్పైనా అనే పద్ధతిలో ఇలా ప్రభుత్వ యంత్రాంగం ఉంది. ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.